కల్కి అవతారము. దశావతారాల్లోనూ ఆఖరిదైనటువంటి అవతారం కల్కి. కలి వేరు, కల్కి వేరు. కల్కి అవతారము దాని గురించి చెప్పుకుంటున్నాం. ఇది 10వ అవతారం. కలికారము అనేది దాపురించింది అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు జనమేజయుడు రాజ్యం చేస్తున్నటువంటి కాలంలోనే కలిపురుషుడు అవతరించాడు. ఇంకా మనం కరెక్ట్గా చెప్పాలి అంటే కలిపురుషుడు అవతరించిన తర్వాతనే పాండవులు స్వర్గారోహణం చేశారు. ఇంకా మనం ఉండదగినటువంటి పరిస్థితి కాదు, మనం వెళ్ళిపోవాలి అని వాళ్ళు స్వర్గారోహణం చేశారు. ఆ సమయంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తన యొక్క అవతారాన్ని చాలించాడు. కృష్ణుడు అవతారాన్ని చాలించిన మరుక్షణంలోనే ఈ కలిపురుషుడు విజృంభించాడు. కలికాలం చివరిలో మానవుల యొక్క స్వభావం గాడిదల యొక్క స్వభావంతో పాటు సమానం అయిపోతుంది. అంటే మానవులంతా కూడా బుద్ధిహీనులు అయిపోతారు. గృహస్థులంతా విషయ లాలసులవుతారు. అంతేకాదు కలికాలంలో రోజు రోజుకి ధర్మము, సత్యము, క్షమ, దయ, ఓర్మి, ఆయుష్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ధర్మం ఉండదు. పూర్వకాలంలో ధర్మం అనేది కృతయుగంలో 4 పాదాలతోనూ ఉన్నది అని చెప్తారు. పాదము అంటే కాలు కాదు, పాదము అంటే భాగం. ధర్మం 4 భాగాలుగా ఉండేది. దయ, క్షమ, తపస్సు, ఓర్మి ఈ 4 కూడా ధర్మం యొక్క పాదాలుగా ఉండేవి ఆ రోజుల్లో. ఒక్కొక్క యుగం పూర్తయిపోతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పాదం పోతూ వచ్చింది. అందుకే ఈ ధర్మదేవతను ఒక గోవుతో పోలుస్తారు. ఆ గోవుకి ఒక్కొక్క పాదము పోతూ వచ్చింది. కలియుగం వచ్చేటప్పటికి 4 పాదాలు, కలియుగంలో 4 పాదాలు పోతాయి. అసలు ఏమీ మిగలవు. ధర్మం ఉండదు, సత్యం ఉండదు, క్షమ ఉండదు, దయ, ఓర్మి ఏమీ ఉండవు. ఈ కలియుగంలో లక్షణం ఏమిటి అంటే నువ్వు ధనాన్ని ఎలా సంపాదించావు అనేది కాదు, ఎంత సంపాదించావు అనేది ఇక్కడ ముఖ్యంగా చూసేది. ఎవడు ధనవంతుడో వాడు గుణవంతుడు, వాడే కులవంతుడు కూడా. ఊరికి వాడే పెద్ద. ఎవడు ధనవంతుడో వాడే ఊరికి పెద్ద, వాడే గుణవంతుడుగా చలామణి అవుతాడు. వాడే ఆచారవంతుడు, వాడే న్యాయపరుడు, వాడే బలవంతుడు, వాడే నియంత అవుతాడు. అతన్ని పెద్ద మనిషిగా మనం కూడా గుర్తిస్తూ ఉంటాం. గతంలో ఒక పెళ్లి చేయాలి అంటే కులము, శీలము, యోగ్యత అన్నీ అవసరం ఉండేవి. ఇప్పుడు అవేం అవసరం ఉండవు. కలియుగంలో లక్షణాలు ఏమిటి అంటే కేవలం ధనం ఉంటే చాలు. నిజాయితీ, ఈ నిజాయితీ, నీతి, నిజాయితీ అనేది ఎక్కడో కానీ కనిపించవు మన కలియుగంలో. మోసం చేయటం, జూదమాడటం ఇలాంటి చెడు వ్యసనాల్లో ఎవరైతే అందివేసిన చెయ్యో అతడే వ్యవహార దక్షుడు. నువ్వు ఎలా చేసావు అనేది కాదు, ఆ పని నీకు అనుకూలంగా జరిగిందా లేదా అనేదే ముఖ్యం. దానికోసం నువ్వు ఏ పద్ధతి అయినా అవలంబించు. అంటే విలువలకి ఇక్కడ ప్రాధాన్యత అనేది ఉండదు. స్త్రీ యొక్క విలువ ఆవిడ యొక్క శీలం మీద ఆధారపడి ఉండదు. మరి దేని మీద ఉంటుంది? ఆవిడ యొక్క రతి కౌశలం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే బ్రాహ్మణుడి యొక్క బ్రహ్మత్వం, బ్రహ్మజ్ఞానం మీద ఆధారపడి ఉండదు. బ్రహ్మజ్ఞానం అనేది ఎవరికి అవసరం లేదు ఈ కలియుగంలో. ఇవాళ చూడండి, బ్రహ్మసూత్రాలు అంటే పేరు కూడా తెలియనటువంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు.
ఎవరో ఇతర వర్ణముల వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. బ్రాహ్మణుల్లోనే మేము బ్రాహ్మణులము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళల్లోనే బ్రహ్మసూత్రాలు అంటే పేరు తెలియనటువంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కాబట్టి బ్రహ్మజ్ఞానము అనేది ఇక్కడ అవసరం లేదు. ఆశ్రమ ధర్మాలు ఏవి కూడా ఎవరు పాటించరు. ఎవరు గట్టిగా అరవగలిగితే వాడే పండితుడు. ఎవరు పెద్దగా గట్టిగా మాట్లాడగలిగితే వాడే పండితుడు. అంతేగాని నీ పాండిత్యంతో ఎవరికి అవసరం లేదు. ఎవడు దౌర్జన్యం చేయగలిగినటువంటి వాడు వాడే స్వాధు స్వభావి. అలాగే మామూలుగా పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తాం మనం. కానీ ఇక్కడ అవి కాదు. కడుపు నింపుకోవటమే పురుషార్థం అంతే. ఎలా బతికావు అనేది కాదు ప్రశ్న, బతికావా లేదా అనేదే ప్రశ్న ఇక్కడ. కుటుంబ పోషణే ఘనకార్యంగా చూడబడుతుంది ఈ కలియుగంలో. ఈ కలియుగంలో ఇటువంటి లక్షణాలతోనే లోకమంతా నిండిపోతుంది. ఈ కలియుగంలో కులం కన్నా బలానికే ప్రాధాన్యత ఎక్కువ. బలం ఉన్నటువంటి వాడే రాజు. ఇక్కడ కావాల్సింది నీతి, న్యాయము, ధర్మము కాదు. నా అంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే చాలు, అదే ఇక్కడ బలము. ఈ సపోర్ట్ చేయటం అనేది కులం మీద, ధనం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి వాళ్ళే వీడు మా కులం వాడా కాదా అలాగే చూస్తారు. కులం కన్నా కూడా బలానికే, ధనానికే ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పరమ నీచాతి నీచులు. వాళ్ళకి ఎవరికి కూడా, అధికారంలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా మానవతా విలువలు అనేవి ఉండవు. ఏమన్నా అంటే ఇదే రాజకీయము అని చెప్తారు మనకి. వాళ్ళు బయటికి చెప్పే మాట ఒకటి, చేసే పని వేరొకటి. వీళ్ళకి ఎవరికి కూడా దయ, క్షమ అనేవి ఉండవు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలను అనేక రకాలుగా బాధ పెడుతూ ఉంటారు. ఎక్కువగా పనులు విధిస్తూ ఉంటారు. ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేయాలి అని చూస్తారు. వర్షాలు పడవు, అనావృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. మేఘాలు కనిపిస్తాయి ఆకాశంలో, కానీ వర్షం మాత్రం పడదు. ఒక్కొక్కసారి అతివృష్టి వస్తుంది, అంటే వర్షాలు విపరీతంగా పడతాయి, నదులకి వరదలు వస్తాయి, కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి, జన నష్టం జరుగుతుంది. ఒక్కొక్కసారి అస్సలు వర్షాలు పడవు, కరువు కాటకాలు విజృంభిస్తాయి, జన నష్టం జరుగుతుంది. ఒకళ్ళని ఒకళ్ళు దోచుకుంటారు, గుప్పెడు అన్నం కోసం దోచుకుంటారు. దొంగతనాలు ఎక్కువైపోతాయి. ఈ దొంగతనాలు కూడా బాహాటంగా జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి అంటే, స్త్రీలకి రక్షణ ఉండదు. స్త్రీలకి ఏమిటి, అసలు పురుషులకే రక్షణ ఉండదు. రాత్రిపూట స్త్రీ గనక స్వేచ్ఛగా తిరగగలిగినట్లయితే అది మనకి స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు మహాత్మా గాంధీ. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే, రాత్రి దాకా వెళ్ళక్కర్లేదు. పట్టపగలు పురుషుడే రోడ్డు మీద ధైర్యంగా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి అనేది ఉండదు. అది కలియుగ లక్షణం. అతివృష్టి, అనావృష్టి, దీంతో జన నష్టం అనేది బాగా జరుగుతుంది. చీటికి మాటికి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్నగా మొదలైనటువంటి యుద్ధాలు పెను తుఫానుగా మారిపోతూ ఉంటాయి. ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. రోగాలు, రుష్టులు బాగా పెరుగుతాయి. విచిత్రమైనటువంటి రోగాలన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి రోగాలకు అసలు మందులు ఉండవు. మందు లేనటువంటి రోగాలు విజృంభిస్తూ ఉంటాయి.
మానవుల యొక్క సగటు ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పాషండ ధర్మము అనేది బాగా పెరుగుతుంది. పాషండ ధర్మం అంటే నాస్తిక మతం. దేవుడు లేడు, వేదాలు లేవు అని చెప్పేటటువంటి మతం బాగా పెరుగుతుంది. ఇక్కడ ఒక్క మాట మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఒక భారతదేశంలోనే కాదు, మిగిలినటువంటి దేశాల్లో కూడా ఉంటారు అని గుర్తించండి. మిగిలినటువంటి మతాల్లో కూడా ఉంటారు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు. ఇక్కడ తేడా ఏమొస్తుంది అంటే, దేవుడు ఉన్నాడు అని చెప్పినటువంటి వాళ్ళకి ధర్మం మీద కొంత నీతి, న్యాయము, ధర్మము వీటి మీద నమ్మకం అనేది ఉంటుంది. భగవంతుడు మనల్ని శిక్షిస్తాడేమో అనే భయం ఉంటుంది. తప్పు చేయడానికి వెనకాడతారు. కానీ దేవుడు లేడు అని చెప్పేటటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఏ భయానికి కూడా లొంగరు. వాళ్ళకి ఆ భయాలు ఉండవు. వర్షము అనేది చాలా తక్కువ కురుస్తుంది, మళ్ళీ చాలా ఎక్కువ కురుస్తుంది. కలికాలం చివరకు వచ్చేటప్పటికి గృహస్థులంతా భోగలాలసులవుతారు. ఎవరు పని చేయడానికి ఇష్టపడరు, కూర్చొని తినడానికి అలవాటు పడతారు, సుఖాలు అనుభవించడానికి అలవాటు పడతారు. ధర్మము అనేది 4 కాళ్ళు పోయి అలో లక్షణాన్ని అలమటిస్తూ ఉంటుంది. ధర్మదేవత పూర్తిగా అశక్తురాలైపోతుంది. అంటే ధర్మం అనేది పూర్తిగా నశించిపోతుంది. నోటి మాటకి విలువ ఉండదు. మనం మాట్లాడే మాటకి, చేసే పనులకి ఏ రకంగానూ పొంతన అనేది ఉండదు. అటువంటి స్థితి ఏర్పడుతుంది. ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుతూ ఉంటారు. ఒక రాజ్యంతో ఒక రాజ్యం, ఒక దేశంతో ఒక దేశం యుద్ధానికి కాలు దూవుతూ ఉంటాయి. విపరీతంగా జన నష్టం జరుగుతూ ఉంటుంది. ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటారు. ఉగ్రవాదం ప్రబలిపోతుంది. నాస్తికవాదం, శూన్యవాదం ఇవన్నీ కూడా ప్రబలిపోతాయి. పని చేసేవాళ్ళు తక్కువైపోతారు. పని చేసేవాళ్ళు ఉండరు. అందరూ కూర్చుని తినేవాళ్ళే, అందరూ పెత్తనం చెలాయించేవాళ్ళే. పని చేయకుండా ఉట్రవుడియంగా కూర్చుని ధనాన్ని సంపాదించాలి అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎంతసేపు వీళ్ళ ఆలోచన అంతా ఇతరులను మోసం చేయటము, దాని మీదే ఉంటుంది ఆలోచన. కష్టపడకుండా డబ్బులు సంపాదించటము, ఇలానే ఉంటుంది. ఇదంతా కూడా కలియుగ ధర్మం. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ధర్మ సంస్థాపన చేయాలి అంటే ఇప్పుడు కల్కి అనేటటువంటి ఈ పురుషుడు మళ్ళీ అవతరించాలి. ధర్మ సంస్థాపన చేయడం కోసం ఈ కల్కి అవతరిస్తాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 9 అవతారాలు కూడా జరిగిపోయినటువంటి అవతారాలు. ఇవన్నీ అయిపోయినాయి ఈ అవతారాలు. కానీ ఇప్పుడు ఈ కల్కి అవతారం అనేది ఇంకా రాలా, వస్తుంది. కలియుగం పూర్తి అయ్యే సమయానికి కల్కి అవతారం వస్తుంది. అప్పుడు వస్తుంది. ఎలా? సింహళ దేశంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణు యసుడు లేదా విష్ణు చిత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతని ఇంట్లో శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడు. కల్కి అనేటటువంటి పిల్లవాడుగా ఆ విష్ణు చిత్తుడు విష్ణుయేశ్వరు యొక్క కుమారుడుగా జన్మిస్తాడు. అతడు దేవతలు ప్రసాదించినటువంటి ఒక దివ్యమైనటువంటి అశ్వాన్ని ఎక్కుతాడు, గుర్రాన్ని. చేతిలో పొడవైన బలమైనటువంటి మంచి శక్తివంతమైనటువంటి ఒక ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గాన్ని ధరించి బయలుదేరతాడు. అతని శరీరం దివ్యమైనటువంటి కాంతులు ప్రసరిస్తూ ఉంటుంది. అతడు ప్రపంచం అంతా తిరుగుతూ దోపిడీగాళ్ళైనటువంటి ఈ రాజులందరినీ కూడా నరికి పారేస్తూ ఉంటాడు.
ధూర్తులైనటువంటి ఈ పాలకులందరినీ సంహరిస్తాడు. అన్యాయాన్ని పూర్తిగా నిర్మూలిస్తాడు. అబద్ధం ఆడే వాళ్ళ నాలుకలు కోసేస్తాడు. సామాన్యంగా కాదు. అన్యాయము, అధర్మము ఈ పనులు చేసే వాళ్ళని తీవ్రమైనటువంటి శిక్షలు విధిస్తాడు. అసలు ముందు వాళ్ళని చంపేసుకుంటూ పెడతాడు. ప్రత్యేకించి స్త్రీలను అగౌరవపరిచే వాళ్ళని, వాళ్ళ మీద అత్యాచారం చేసేటటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే రోడ్డు మీదే నుంచోబెట్టి నరికేస్తారు. అటువంటి పని చేశాడు అని తెలిసిన మరుక్షణంలోనే వాళ్ళని రోడ్డు మీదే నరికేయటం అనేది జరుగుతుంది. ఇలా చేసి ప్రజల యొక్క భయాన్ని పోగొడతాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు. అతడే మళ్ళీ కొత్త యుగానికి నాంది పలుకుతాడు. అతడు కల్కి అనేటటువంటి అవతారం. ఇలా ధర్మ సంస్థాపన చేసిన తర్వాత మరి ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఇప్పుడు రాజుల్ని, పాలకుల్ని అందరినీ చంపేశాడు కదా. ఇప్పుడు గతంలో సూర్యవంశపు రాజు, ఆయన సూర్యవంశపు రాజులు అంటే ఇక్ష్వాకులంతా సూర్యవంశపు రాజులు, కౌరవులు వీళ్ళేమో చంద్రవంశపు రాజులు. సూర్యవంశపు రాజు అయినటువంటి మరుత్తు, ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి వాడు ఈ మరుత్తు అనేవాడు. అలాగే చంద్రవంశపు రాజు అయినటువంటి దేవాసి. ఈ దేవాసి ఎవరు అంటే మహాభారతంలో మనకు శంతనుడు వస్తాడు. ఆ శంతనుడి యొక్క అన్నగారు. ఆయన నాకు ఈ రాజ్యం వద్దు అని చెప్పేసి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు శంతనుడు రాజు అయ్యాడు. ఆయన పేరు దేవాసి. ఈ దేవాసి అలాగే ఈ మరుత్తు, సూర్యవంశపు రాజు అయిన మరుత్తు, చంద్రవంశపు రాజు అయినటువంటి దేవాసి, వీళ్ళిద్దరూ కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అక్కడే ఉన్నారు. అదృశ్యమైనటువంటి రూపంలో, సూక్ష్మ రూపంలో వీళ్ళు అక్కడే తపస్సు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కల్కి పురుషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఈ రాజ్యంలో, మళ్ళీ ఈ ప్రపంచంలో ధర్మ సంస్థాపన చేసి రాజ్యం మొత్తం వాళ్ళకి అప్పగిస్తారు. వాళ్ళు మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తారు. దాంతో మళ్ళీ కృతయుగము అనేది ప్రారంభం అవుతుంది. ఈ భూమండలం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. సకాలంలో వర్షాలు పడతాయి, ఋతువులన్నీ సక్రమంగా తిరుగుతాయి, మానవులు తుష్టి పుష్టి కలిగి దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తారు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అని మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. ఇలా మళ్ళీ సత్యయుగం ప్రారంభం కావాలి అంటే ఇంకా చాలా కాలం టైం ఉంది. ఎలాగా అంటే ధర్మం అనేది పూర్తిగా కుళ్ళిపోతే అప్పుడు కానీ మళ్ళీ ప్రక్షాళన అనేది జరగదు. ప్రక్షాళన జరగాలి అంటే ధర్మం 4 పాదాలు కూడా నాశనం అయిపోవాలి, పూర్తిగా నాశనం అయిపోవాలి. అందుకే ఇప్పుడు చెప్పేది మనం కలియుగంలో ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఇంకా 3 పాదాలు ఉన్నాయి. అంటే కలియుగం ఇంకా 3 వంతుల యుగం ఉంది. అది కూడా అయ్యేటప్పటికి అప్పుడు దేశంలో ధర్మం అనేది పూర్తిగా 4 పాదాలు కూడా విరిగిపోయి ధర్మదేవత కుంటుపడుతుంది. అప్పుడు కానీ ఈ కల్కి అవతారం అనేది జరగదు. ఈ రకంగా కలియుగంలో విజృంభించినటువంటి అధర్మాన్ని నాశనం చేయటానికి కల్కిగా అవతరించేటటువంటి ఆయన ఇంకా అవతరించేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అతి భయంకరమైనటువంటి వాడు, ఉగ్రమైనటువంటి వాడు. అధర్మపరులైనటువంటి పాలకులందరినీ కూడా సంహరిస్తాడు. అతడే కాలపురుషుడు. ఈ యుగాన్ని అంతం చేసి మళ్ళీ సత్యయుగాన్ని
ప్రారంభం చేయటానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అతడే ఈ కలిపురుషుడు. దశావతారాల్లోనూ 10వ అవతారం ఈ కల్కి అవతారం. ఆ కల్కినే మనం కల్కి పురుషుడు అంటాం. పొరపాటున కూడా అతన్ని కలిపురుషుడు అని పలకండి. కలి అంటే దుర్మార్గుడు, కల్కి అంటే ధర్మరక్షణ చేసేవాడు. కలిపురుషుడు అంటే దుర్మార్గమైన పనులు చేసేవాడు. కల్కి దుర్మార్గాన్ని రూపుమాపి మళ్ళీ కొత్త యుగాన్ని ప్రారంభించేవాడు. అది కల్కి అవతారం. దీంతో దశావతారాలని గురించి మనం చెప్పుకోవడం జరిగింది.